ప్రార్థన చేసుకుని. మహోన్నతుడము మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మరియు కుమారి మండలి గల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా 27వ దినములు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ఇప్పుడు మీ వాక్యమును ధ్యానించాలని ఆశపెడుతున్నాను. నేను నా మాటలు కేవలం నిష్ప్రయోజనం. మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం, అవసరం కూడా. ఆత్మీయ జీవితములకు మేలుకరంగా మానవ ఆత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం మనోహరమైన విశ్వాసం మాకు అనుగ్రహించి మీరే మా ఆత్మలను బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశయతోనూ ఆసక్తితోనూ చేరవచ్చింది. ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా 27వ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు, అలాగే 2వ భాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 17 వచనాలు. అంశము ఆత్మ. మూలవాక్యము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఇప్పటి వరకు మనము అనేక అవయవాలను గురించి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి ఆ పార్ట్స్ గురించి మనం చాలా విషయాలు ఆత్మీయంగాను, భౌతికంగాను, శాస్త్రీయంగాను, అలాగే పరిశుద్ధ గ్రంథ పరిభాష అనుగుణంగాను మనం అనేక విషయాలు ధ్యానించాం, తెలుసుకున్నాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ భాగం లేదా అంశము ఆత్మ. ఇది అసలు నిజానికి ఒక అవయవము ఎంత మాత్రం కూడా కాదు. ఆత్మ అనేది ఒక అదృశ్య రూపమైనటువంటి భావన. అది దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చాలా స్పష్టంగా, సింపుల్గా జ్ఞానైన సొలొమోను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత మాట్లాడతాడు. ఇంకంతే. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఎప్పుడు ఆయన పిలుచుకుంటాడో అప్పుడు మన శరీరం మృతమైపోతుంది. అంతే. ఈ విషయము చాలా స్పష్టంగా మనకి ఆది కాండములో కనబడుతుంది. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైనటువంటి యెహోవా నేలమంటి నుంచి నరుని నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడటండి? జీవాత్మ అయ్యాడు. అప్పటి వరకు నరుడు కేవలము జీవము లేనటువంటి ఒక శరీరం అయ్యింది. జీవము లేనటువంటి ఒక శరీరం కేవలము నేలమంటి నుంచి ఆయన శరీర ఆకృతిని నియమించి అలా పెట్టగా అతడు కదలిక లేని, చలనము లేని, జీవము లేని, నిర్జీవమైనటువంటి ఒక శరీరం అవ్వగా ఆ శరీరంలో జీవము రావడానికి దేవుడు అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. అంటే ఈ జీవము దేవుడు పెట్టిన దీపం. ఈ శరీరానికి జీవము ఆత్మ ద్వారా మాత్రమే అనుగ్రహించబడింది. ఎప్పుడు ఆయన ఆత్మను తిరిగి పిలుచుకుంటాడు అప్పుడు మన శరీరానికి మరణం సంభవిస్తుంది. అందుకని జ్ఞానైన సొలొమోను ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వెలనే పంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ఈ శరీరములో ఆత్మే ప్రాణం. ఆయన ఆ జీవాత్మను ఊదగా ఈ శరీరం ప్రాణాత్మగా మారింది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ సృష్టిలో మరి ఏ జీవికి లేనటువంటి ఓ అద్భుతమైనటువంటి వరం, కేవలము మనిషికి మాత్రమే ఉన్నటువంటి భాగ్యం ఏమిటంటే ఈ శరీరం, ఈ మట్టి శరీరం దేవుని ఆత్మను కలిగి ఉండడం. ఇంకా దేని నిర్మాణంలో కూడా, ఏ జీవిని సృష్టించడంలో కూడా ఆయన కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అన్నాడు. అవి కలిగాయి, అవి జీవించాయి, అవి ప్రాణాలతో ఉన్నాయి. బట్ కేవలము మనిషి జీవితంలో మాత్రమే, మనిషి విషయంలో మాత్రమే ఆయన తన చేతులతో సృష్టించి, తన పోలిక చెప్పున, తన స్వరూపము చెప్పున సృష్టించి అది బ్రతకడానికి, ఆ శరీరం బ్రతకడానికి
ఆయన తన ప్రాణాన్ని లేదా ఆయన తన జీవాన్ని, ఆయన తన ఆత్మను మన శరీరంలో ఉంచగా మన శరీరము జీవించు ప్రాణంగా మారింది అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక ఆత్మ ఇది ఒక అవయవము ఎంత మాత్రం కూడా కాదు, కానీ ఇది రూపము లేనటువంటి దేవుని యొక్క ఆత్మగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈరోజు క్రైస్తవ విశ్వాసులకు ప్రియులారా, ఆత్మ అనేది చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. ఆత్మ అనేది చాలా ప్రధానమైనది. అది దేవుని ఆత్మ లేదా మనిషి ఆత్మ అంటే అసలు మనలో ఉన్నది కూడా ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మే. ఒక 3 విషయాల ఆత్మల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము విషయాన్ని త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఒకటి, దేవుని ఆత్మ ఈ సమస్త సృష్టిని సృష్టించింది. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము మొదలుకొని మనము ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళితే ఆయన ఆత్మ జలములపైన ఏమవుతుందటండి? అల్లాడుచు. ఆయన వెలుగు కమ్మని పలకగా ఆయన ఆత్మ సమస్త సృష్టిని సృష్టించింది. ఇక రెండవది గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఆత్మల గురించి, అసలు మనలో ఉన్నది ఏమిటి, సృష్టించింది ఏమిటి, పరిశుద్ధాత్మ ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనకు కొంచెము గందరగోళాన్ని కలిగించినప్పుడు ఈ 3 మాటలు, ఈ 3 వచనాలు చదువుకుంటే అసలు ఏమిటి అనే విషయం మనకి అర్థమైపోతుందండి. 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి. సమస్త సృష్టిని సృష్టించింది దేవుని ఆత్మ. మానవునిలో ఉన్నది ఏమిటండి? మానవునిలో ఉన్నది కుమారుని యొక్క ఆత్మ. ఆయన మనలో తన కుమారుని యొక్క ఆత్మను ఉంచి ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఇక 3వ సంగతి ఆత్మను గురించి ఆలోచన చేస్తే 8వ అధ్యాయము రోమపత్రిక 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడదురో వారందరూ. ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి మాట, పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించినటువంటి సత్యం. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనబడతారు. మనల్ని నడిపించేది పరిశుద్ధ ఆత్మ. కనుక ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగూ వేరు కాదు. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ, అలాగే పరిశుద్ధాత్మ ఏది కూడా వేరు కాదు అన్న సంగతిని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈరోజు ఆత్మ అనే ఈ నేపథ్యంలో మనము సార్వత్రికంగా మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవడానికి, ఈ ఆత్మ మన జీవితంలో ఎలా పనిచేయాలి, ఎలా పని చేయించనివ్వాలి, ఎలాగూ ఆత్మచేత మనము మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనము మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి ఒక 7 విషయాల ద్వారా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మన జీవితానికి ఆత్మ అవసరం అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఈరోజు మనం అందరము కూడా తప్పు చేసిన, పాపం చేసిన, పొరపాట్లు చేసిన, ఒకవేళ ఏ జాతి మతము కులము భేదములు ఉన్నప్పటికీ, ఏ ప్రాంతీయ స్థితి కలిగిన వారమైనప్పటికీ, ఏ భాష మాట్లాడుతున్న వారమైనప్పటికీ మనమందరము కూడా ఎవరమండి? మనమందరం కూడా ఎవరు? దేవుని కుమారులము, దేవుని వారం. ఎందుకంటే మన అందరిలో కూడా ఉన్నది ఒకే దేవుని యొక్క ఆత్మ, ఒకే దేవుని యొక్క ఆత్మ. ఆయన అమెరికా వాళ్ళకి ఒక రకమైన ఆత్మను ఇచ్చి భారతదేశీయులకు ఇంకొక రకమైన ఆత్మను ఇయ్యలేదు. మన వేష భాషలను బట్టి మన ప్రవర్తన తీరు మారుండొచ్చేమో, కానీ మనల్ని నడిపిస్తున్నది, మనలో ఉన్నది ప్రియులారా, మన జీవించడానికి కారణమైనది ఆ ఆత్మ మాత్రమే అన్న సంగతి. ఆ సత్యము ఎవరు గ్రహిస్తారు ప్రియులారా? వారు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ పరిస్థితులన్నిటికీ అతీతంగా తమ జీవితాన్ని జీవించగలుగుతారు. మనలో ఉన్నది, అందరిలో ఉన్నది దేవుని ఆత్మ అన్న ఏకత్వ భావనలోనికి ఎప్పుడు మనం నడిపించబడగలుగుతాము, అప్పుడు ఈ తారతమ్యాలు ఉండవు, ఈ ద్వేషం ఉండదు, ఈ పగ ఉండదు, ఈ యొక్క భావ వైరుధ్యాలు అనేవి ఎంత మాత్రం కూడా ఉండదు. అది మనము గ్రహించక దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను మనము దుర్వినియోగపరుస్తున్నాం. ఈరోజు అలాంటి స్థితి తిరిగి మనలో ఉన్నటువంటి ఆత్మను ఎలా ఉపయోగించుకోవాలో, మనలో ఉన్నటువంటి ఆత్మను బట్టి ఎలా మనం జీవించాలో ఒక 7 విషయాలు త్వరగా మనం ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదాం. ఇంతవరకు మన ఆత్మను, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను దుర్వినియోగపరుస్తూ కేవలము శరీరానుసారులుగా
శరీరానుసారులుగా నడుచుకునేటువంటి మనము ఎంతో ప్రభావవంతమైనటువంటి దేవుని ఆత్మను మనం ఎలా ఉపయోగించుకోవాలి, దేవుని ఆత్మను ఎలా ఉపయోగించుకోవాలి, ఈ సత్యము మనము గ్రహించగలిగితే ప్రియులారా ఇక ఎప్పటికీ మనము శరీరానుసారులుగా నడవడానికి ఇష్టపడడం, నడిచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆత్మను ప్రక్కన పెట్టి మన శరీరానుసారులుగా జీవిస్తున్నాం. ఈరోజు ఆత్మ అనే అంశములు, ఈ ఆత్మ ద్వారా మనము ఎలాగూ జీవించాలి, ఎలాగూ ప్రభావితం చేయబడాలి, ఎలా బ్రతకాలి మనం త్వరగా చూద్దాం. మొట్టమొదటిగా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మను మనకు తెలియజేసిన మొట్టమొదటి అంశం, మొట్టమొదట మనము ఆత్మ మూలముగా జన్మించాలి. మనము ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుని కుమారులుగా కావచ్చు, లేదంటే మనల్ని సృష్టించినటువంటి దేవుని సృష్టిగా కావచ్చు. మనము ఈ దేవుని యొక్క ఆత్మను, మనలో ఉంచబడిన ఆత్మను లేదా పరిశుద్ధాత్మను లేదా మరి మనము కలిగి ఉన్నటువంటి ఆత్మను ఎలాగూ సద్వినియోగపరుచుకోవాలి, ఎలాగూ మనము ఆత్మ రూపంలోనికి మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మనము ఆత్మ మూలముగా జన్మించాలి. ఇవ్వబడినటువంటి రిఫరెన్స్ యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిదేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ సన్నివేశం, ఈ సందర్భం ఎక్కడిది అంటే ప్రియులారా, అర్ధరాత్రి వేళ నికోదేమను పరిసయ్యుడు ప్రభు దగ్గరికి వచ్చిన సందర్భంలో, బోధకుడు నీవు పరలోకం నుంచి వచ్చావు, నువ్వు అక్కడి నుంచి వస్తేనే కానీ ఎంత గొప్ప మాటలు నీ ద్వారా మేము విని ఉండం అని ఇవన్నీ చెప్తుంటే చాలా సింపుల్గా ఆ నికోదేము అన్నాడు, నువ్వెన్ని చెప్పినా ఒకడు క్రొత్తగా జన్మించిందేని కానీ పరలోక రాజ్యం. నికోదేముకు డౌట్ వచ్చింది, అయ్యా ముసలివాడైనటువంటి మనుషుడు మరలా ఎలాగూ తల్లి గర్భములో జన్మించగలడు అని అడిగినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నిత్యం. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది. క్రైస్తవ విశ్వాసులుగా మనము మొట్టమొదటి కలిగి ఉండాల్సింది ఆత్మ మూలముగా మనము జన్మించాలి. ఎందుకు ఆత్మ మూలంగా జన్మించాలి అంటే ప్రియులారా, ఆల్రెడీ దేవుడు ఆత్మ మనలో పెట్టాడు కదా, మళ్ళా ఆత్మ మూలంగా జన్మించడం అనేది ఎందుకంటే మనము శరీర క్రియల చేత ఆత్మను మన జీవితంలో ఏం చేసామంటే, ఆత్మ కార్యాన్ని మన జీవితంలో ఏం చేసామంటే ఆర్పేశాం. ఆత్మకార్యం ఇప్పుడు జీవిస్తున్నది మనము శరీరానుసారులుగా జీవిస్తున్నాం. మనము జీవిస్తున్న జీవితం ఆత్మ సంబంధమైన జీవితము ఎంత మాత్రము కూడా కాదు. ఎప్పుడైతే ప్రియులారా శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో, కోరికతో ఆ అవ్వమ్మ ఆ పండును కోసుకు తిన్నదో అప్పుడే వారికి సంభవించింది ఏమిటో తెలుసా? ఆత్మీయ మరణం. వారు భౌతికంగా మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడంటే మీరు శారీరకంగా చచ్చిపోతారని చెప్పలేదు, మీరు ఆత్మీయంగా చచ్చిపోతారు. నిజమే. అప్పటి వరకు దేవుని కుమారులుగా ఉన్నటువంటి, దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ప్రియులారా వారు ఆ పండును కోసుకు తిన్నారు, వారు ఆత్మ మూలముగా చనిపోయి శరీరానుసారులుగా మాత్రమే జీవించేవారుగా ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప కృపావరం ఏమిటంటే తిరిగి మరలా ఆయన యందు విశ్వాస మూలంగా మనము ఆత్మ మూలముగా జన్మించే అవకాశం మనకి వచ్చిందండి. కనుక 2 విధాలుగా మన యొక్క నూతన జన్మ అనుభవం ఉండాలి. ఒకటి నీటి మూలంగా జన్మించాలి, 2 ఆత్మ మూలంగా జన్మించాలి. మీరు కొత్త జన్మ అనుభవాన్ని కలిగి ఉన్నారా అంటే మనం వెంటనే ఏమంటామంటే అవునండి కలిగి ఉన్నాం. ఎలా అంటే బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మము తీసుకున్నది కేవలము నీవు శరీర సంబంధంగా నీవు క్రొత్తగా జీవించబోతున్నావన్న ఒక సిగ్నిఫికెన్స్, ఒక సాదృశ్యం మాత్రమే. నిజమైనటువంటి జన్మ ఏమిటంటే ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి, అది ఎలా సాధ్యము అని ఆలోచన చేస్తే పేతురు తన మొదటి పత్రికలో మంచి విషయాలు మాట్లాడతాడు. 2వ అధ్యాయం, పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందామండి. సమస్తమైన దుష్టత్వమును ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఇక్కడ చెప్తున్నాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? నీటిలోనికి వెళ్ళి మునుగేసేసి రక్షణ పొందానని పెళ్లి బాప్తిస్తం కాదండి. ఎన్నిసార్లు ప్రకటించిన ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పిన కనీసం మేనర్ కోసమైనా సరే ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా మీరు, యవనస్తుల గురించి మాట్లాడతాం. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, డిసెంబర్లోనో నవంబర్లోనో ఎప్పుడో మొత్తానికి పెళ్లి చేసుకుంటారు కదా.
చేసుకున్నప్పుడు ఒక సంవత్సరం ముందు తీసుకుంటే మీకు ఏమైనా నష్టమా? అంటే పెళ్లి చేసే చివరి క్షణం వరకు బాగా ఎంజాయ్ చేసేయాలా? పెళ్లికి ముందు మాత్రం ఒక వారం రోజుల ముందు 2 రోజులు లాస్ట్, ఏమంటే 3వ తారీఖు నుండి పెళ్ళి, ఇంకా మీరేమీ చెప్పలేదండి, బాప్తిసం ఎప్పుడు ఇస్తారండి? 2వ తారీఖు నుండి పెళ్ళి, రేపేనండి పెళ్ళి, ఎల్లుండేనండి పెళ్ళి. నేను ఒకటే అంటాను, నువ్వు పెళ్ళి బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా నీకు పెళ్లి చేసేస్తాను. ఎందుకంటే ఎవరొకరు బాప్తిసం తీసుకుని ఉన్నారు కాబట్టి ఇద్దరూ తీసుకోవాల్సి, అది మ్యాండేటరీ ఏమీ కాదు. ఒకరు తీసుకున్నా చేసేస్తాను, గొడవలేదు. అంతే తప్ప పెళ్లి బాప్తిసం గురించి ఊరికి ఆత్మీయంగా తొందరపడిపోయినట్లు నువ్వు ఎక్కువ మరి జీవించేయకు అని చెప్తాను. ఏదో ఆత్మ ప్రేరణ వచ్చేసినట్లు, ఆత్మీయ ప్రేరణ వచ్చేసినట్లు మాకు బాప్తిసం ఇచ్చేయండి, ఏమిటా తొందర అంటే 2వ తారీఖు వెళ్ళండి, 3వ తారీఖు వెళ్ళండి, 4వ తారీఖు వెళ్ళండి. అవసరమా నీకు? అవసరమా? ప్రియులారా, ఇక్కడ బాప్తిస్మం అంటే నీటిలో మునిగేయడం కాదు. కొత్తగా జన్మించడం అంటే నీటిలో మునిగేయడం కాదు. నీటిలో మునిగేసినంత మాత్రాన నువ్వు రక్షించబడినట్లు, ఆత్మీయంగా క్రొత్త జన్మ ఎత్తేసినట్లు కాదు. నిజమైనటువంటి క్రొత్త జన్మ ఏమిటంటే నీ ఆత్మీయ జీవితాన్ని చంపేసి చూసావు, నీ ఆత్మీయ అనుభవాలను మృతం చేసేసి చూసావు. ఆ దుష్టత్వము, ఆ సమస్తమైన దుష్టత్వము, ఆ సమస్తమైన కపటము, ఆ సమస్తమైన వేషధారణ, ఆ సమస్తమైన అసూయ, ఆ సమస్తమైనటువంటి దూషణ మాటలు మానేయడమే కొత్తగా జన్మించడం. అలా ఎప్పుడు నువ్వు మానేస్తావో అది క్రొత్త. ఇక్కడ అంటాడు, మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను. కొత్తగా జన్మించడం అంటే ఇది. బాప్తిసం మునిగేసేసి నీటిలో వచ్చేసేసి నేను రక్షణ పొందేసానండి, నాకు సభ్యత్వం ఇచ్చేయండి, నేను ఇంకా క్రైస్తవుడు అండి అంటే ఎవరికి నువ్వు సర్టిఫికెట్ క్రైస్తవుడు అవుతావు, మ్యారేజ్ క్రైస్తవుడు అవుతావు. అంతే తప్ప క్రీస్తు కొరకు నువ్వు క్రైస్తవుడు అవ్వవు. క్రీస్తు కొరకు క్రైస్తవుడు అంటే నువ్వు ఆత్మ మూలంగా, అంటే మారు మనస్సు అనే అనుభవంలోనికి నడిపించబడాలి. అలా నడిపించబడగలిగితేనే ప్రియులారా నిజమైనటువంటి ఆత్మ మూలమైనటువంటి జన్మ. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనపు మొదటి భాగంలో అంటాడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు. నీవు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి నువ్వు క్రొత్తగా జన్మించానంటే అది ఎంత మాత్రము కూడా అంగీకరించదగింది కాదు. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మీకు చూపిస్తానండి. మనం గతంలో కూడా చూసాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ప్రియులారా, గారడీ వాడైనటువంటి సీమోను అనే వ్యక్తి, ఇతడు బాప్తిసం పొందాడు. ఫిలిప్పి యొక్క పరిచర్యలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు. క్రైస్తవునిగా, విశ్వాసిగా ఆది సంఘములో చాలామంది అయిపోతున్నాడు. బట్ పేతురు, యోహానులు ఆ పరిశుద్ధాత్మ వరమును కలిగి, పరిశుద్ధాత్మ వరమును ఇతరుల వ్యక్తులకు ఇస్తున్నప్పుడు తన దగ్గర ఉన్న బంధు తీసుకొచ్చి పేతురు, యోహానుల పాదాల దగ్గర పెట్టి ఆ వరం నాకు ఇమ్మన్నాడు. ఇతడు బాప్తిసం పొందాడు, కానీ ఇతని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కానీ వేషధారణతో, వ్యాపార దృక్పథం. పైకి మాత్రం నీటి మూలంగా బాప్తిసం పొందాడు, కానీ ఇతని ఆత్మ బాప్తిసం పొందలేదు. ఇతడు క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి నడిపించబడలేదు. అందుకనే పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యాపార సంబంధమైన వరమని, డబ్బిస్తే వస్తుందని, దానితో నేను ఇంకా సంపాదించొచ్చాను అనుకుంటున్నాడు తప్ప పరిశుద్ధాత్మ అనేది నువ్వు క్రొత్తగా జన్మిస్తే వచ్చే వరమని అతనికి అర్థం కావటం లేదు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ప్రియులారా కొత్తగా జన్మించాము అన్నటువంటి భ్రమతో మనల్ని మనం మోసగించుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీళ్ళు ఆ యొక్క సమస్త దూషణ మాటలు, దుష్టత్వము, చెడు మాటలు, ఆ చెడుతనము, చెడు నడవడికి ఉన్నంతకాలము నీవు క్రొత్తగా జన్మించా లేదు అని. కనుక ఈరోజు ఈ ఆత్మ అనే అంశములు, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన విషయములు, సమస్త లోకానుసారమైన శరీరానుసారమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టి మనము ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాల్సిన వారమై ఉన్నాం. ఇక 2వ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనం చేయాల్సినటువంటి కలిగి ఉండాల్సిన 2వ అంశం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికనే మార్చబడుతున్నాం.
ఇక సెకండ్ థింగ్, మొదట ఆత్మ మూలంగా జన్మించాలటండి, రెండు ఆత్మ పోలికగా మార్చబడాలి. ఆత్మ మూలంగా జన్మించాలి, రెండు ఆత్మ పోలికగా మార్చబడాలి. ఆత్మ పోలిక ఏమిటండి? ఆత్మ పోలిక ఇందాకే కదా చెప్పుకున్నాం, ఆత్మానికి ఒక రూపం, ఆత్మకు ఒక రూపం లేదు. మరి ఆత్మ పోలిక ఏంటి? ఆత్మ పోలిక ఏమిటి అంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనములు, నరుణ్ణి సృష్టించిన క్రమములో ఒక మాట అక్కడ వాడబడుతుంది. దయచేసి చదవండి అన్నమాట. దేవుడు అన్న మాట ప్రియులరా, ప్రతిసారి ఇక్కడ ఈ మన అనే ఒక సంబోధన వచ్చినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఆలోచన అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అన్నది సింగులర్గానే ఉన్నది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొనౌన్ అనే ఆ విషయం ఎలా కనబడుతుందంటే, మన పోలిక మన స్వరూపం, మన పోలిక మన స్వరూపం. అంటే అక్కడ త్రిత్వము లేదా త్రియేక దేవుని ఒక భావన కనబడుతుందండి. మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున. మరి దేవుని స్వరూపం ఏంటి అంటే, మళ్ళా ఆ 1వ అధ్యాయం 2వ వచనానికి వెళ్తే, దేవుని ఆత్మ జలములపై. అంటే అసలు మనిషిని దేవుడు ఎలా సృష్టించాడో తెలుసా ప్రియులారా? ఆత్మ పోలికగా పేరుకు శరీరం ఉన్నది, కానీ మనిషిని దేవుడు ఎలా సృష్టించాడంటే ఆత్మ పోలికగా సృష్టించాడు. అందుకనే దేవుడు ప్రతిరోజు చల్లపూట వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఒక ఆత్మతో మాట్లాడినట్టు. ఆత్మ సంబంధులు శరీరం అయితే ఇవ్వబడింది, కానీ ప్రియులారా, ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ మొదటి మానవుడు ఆత్మ పోలిక. ఇందాక అనుకున్నట్లు ఎప్పుడు శరీరం వచ్చిందంటే, ఎప్పుడు శరీర కోరికకు లోనై ఆ పండును కోసుకు తిన్నాడో అప్పుడు ఆత్మీయ స్థితి పోయి శారీరక స్థితి వచ్చింది. అందుకనే ప్రియులారా, ఆత్మ మూలంగా ఉన్నంతసేపు కూడా, వారు ఆత్మ పోలికగా ఉన్నంతసేపు కూడా, అప్పుడు కూడా వారి శరీరాలకు బట్టలేవండి కదండి. వారు ఆత్మ పోలికగా ఉన్నంతసేపు కూడా వారికి శరీరాలు కనిపించలేదు. అర్థమవుతుందండి? వారు ఆత్మ పోలికగా, మన పోలిక చెప్పున, మన స్వరూపము చెప్పున నరుణ్ణి సృష్టిస్తాము అని దేవుడు అనుకున్నాడు కదా. నిజంగా అలాగే సృష్టించాడు. వారు దేవుని పోలిక, వారు ఆత్మ పోలిక. వారి శరీరాలు దేవుడు నిర్మించాడు, కానీ వారి శరీరాలు నిజానికి వారికి కనిపించడం లేదు. ఎవరివి? ఆదాము అవ్వల శరీరాలు వారికి కనిపించటం లేదు. ఎప్పుడైతే వారు శరీరానుసారులు అయ్యారో, ఆత్మ పోలికను వారి జీవితాలను పోగొట్టుకున్నారో, శరీరానుసారులైన తర్వాత వారి కళ్ళు చూడడం మొదలుపెట్టాయి. అప్పుడు వారి దిగంబర దేహం కనిపించడం ప్రారంభించింది. కనుక ప్రియులరా, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి మనము శరీరానుసారులం అయ్యామో, అప్పుడు మనలో ఆత్మ పోలిక పోయిందండి. కానీ తిరిగి యేసుక్రీస్తునందు మనము ఏమయ్యామంటే, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుకు ఆత్మచేత, ఆయన ఆత్మచేత తిరిగి మరలా ఏమయ్యామండి? ఆయన పోలికగానే సృష్టించబడ్డాం. కనుక ఈరోజు మనము ఈ ఆత్మ అనే అంశములు రెండవ విషయం. మొదటిది ఆత్మ మూలంగా జన్మించాలి, రెండు ఆత్మ మూలముగా, ఆత్మ పోలికగా మనము సృష్టించబడాల్సిన అవసరం ఉన్నది. ఆత్మ పోలికగా మనము సృష్టించబడ్డం లేదా మలచబడ్డం అనేది మనము ఎలా గ్రహించాలంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24, ఆత్మ పోలిక మనలో ఎలా కనబడుతుంది, ఆత్మ పోలిక మనలో ఎలా కనబడుతుంది అంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావమును. ఆత్మ పోలికగా మార్చబడడం అంటే ప్రియులారా, శరీర స్వభావాన్ని విడిచిపెట్టి ఏ స్వభావానండి? నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారమై దేవుని పోలికగా క్రొత్త స్వభావాన్ని అనగా నవీన పురుషుణ్ణి, క్రీస్తు ప్రభువారిని మనము ధరించుకోవలసినటువంటి
అవసరత ఉన్నది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇది ఆత్మ పోలికను మనము ధరించుకోవడం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇందాక చదువుకున్న రోమపత్రిక 8:9 మనము చూస్తే కనుక, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవరే కానీ శరీర స్వభావము గలవరే. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనము ఆత్మ పోలికే తప్ప శరీర పోలికే ఎంత మాత్రం కూడా కాదు. ఇక మూడవ అంశం చూద్దామండి. ఆత్మ అనే ఈ అంశంలో మొదటిది ఆత్మ మూలంగా జన్మించాలి, 2 ఆత్మ పోలికగా మార్చబడాలి. ఇక మూడవ అంశం గలతీ పత్రిక 5వ అధ్యాయం 25 వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించేవారు మైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోను. ఇక మూడవ అంశం ఆత్మను అనుసరించి నడుచుకోను. ఆత్మను అనుసరించి నడుచుకోను. క్రైస్తవ విశ్వాసులుగా మనం చేయాల్సిన మూడవ పని ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. దీనినే ఓ క్రమమైనటువంటి జీవితం అని జ్ఞాపకం చేస్తాం. ఇదే వచనంలో చెప్తాడు, మనం ఆత్మను అనుసరించి జీవించేవారు మైతమా ఆత్మను అనుసరించి క్రమముగా. ఆత్మ యొక్క జీవితము, ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ప్రతి విషయమందు ఎలా ఉండాలండి? శరీరము ఇష్టానుసారంగా జీవిస్తుందండి. శరీరం ఏం చేస్తుంది? ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఆత్మ అలాంటిది కాదు. ఆత్మ అనేది దేవుని యొక్క క్రమాన్ని కలిగి ఉండేది. ఆత్మ అనేది దేవుని యొక్క క్రమాన్ని కలిగి ఉండేది. ఆత్మానుసారులుగా వారు జీవించినంతసేపు కూడా ఏదైనా తోటలో చాలా క్రమంగా జీవించారు. ఎప్పుడు శరీరానుసారులు అయ్యారు? అక్రమముగా ఆజ్ఞను మీరి తప్పిపోయారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అక్రమము చేయువారుగా కాకుండా ఆత్మ మూలముగా లేదా ఆత్మను అనుసరించి నడుచుకొని వారుగా ఉండాలి. ఎప్పుడైతే గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ఆత్మను అనుసరించి మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు మీ శరీరేచ్ఛను ఎంత మాత్రం కూడా నెరవేర్చరు. మీ శరీరేచ్ఛను ఎంత మాత్రం కూడా నెరవేర్చరు. రోమపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవి. కనుక మనం చేయాల్సినటువంటి, దేవుని ఆత్మ మనలో ఉన్న యెడల, ఆయన ఆత్మానుకూలంగా మనం నడిచిన యెడల మనం చేయాల్సినటువంటి మూడవ పని ఆత్మను అనుసరించి. ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడదురో, ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చెప్తా ఉంటాడండి. 14వ వచనంలో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడదురో. మనము దేవుని కుమారులమైతే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఇక 4వ విషయానికి మనం నడిపించబడతామండి. 4వ విషయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. ఇక 4వ అంశం ఏంటంటే ఆత్మ మూలముగా కట్టబడాలి. ఇప్పటి వరకు మనం లోకానుసారమైనటువంటి జీవితంతో శరీర మూలంగా కట్టబడుతున్నాం. నిజానికి ప్రియులారా, దేవుడు మనల్ని ఎలా నిర్మించాడంటే, ఆదికాండం ఇందాక చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన నేల నుంచి నరుని సృష్టించి ఆయన ఆత్మ చేత నిర్మించాడు. నేల నుంచి నరుని సృష్టించడం అంటే ఆయన 2 చేతులు మట్టిలో పెట్టి మట్టిని పిసికి ఓ బొమ్మ చేయలేదు. నేల మట్టి నుంచి నరుణ్ణి సృష్టించింది ఏమిటి? నేల మంటి నుంచి నరుణ్ణి సృష్టించింది ఏమిటి? దేవుడు కదా సృష్టించాడు. దేవుడు ఎలా ఉన్నాడు అప్పుడు? ఆత్మరూపిగా ఉన్నాడు. కనుక నేల మంటి నుంచి సృష్టించింది 2 చేతులు కాదు, ఒక రూపాన్ని తీసుకొచ్చింది 2 కళ్ళు కాదు. అసలు నేల మంటి నుంచి నరుణ్ణి సృష్టించింది దేవుని యొక్క. అందుకని ఇక్కడ ఏ ఆత్మ మిమ్మల్ని ఆ మొదటిగా సృష్టించిందో అదే ఆత్మ చేత తిరిగి మీరు ఏమవ్వాలా? కట్టబడాలి. తిరిగి మీరు అలా కట్టబడ్డానికి ఏంటండి, పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా ఒకప్పుడు దేవుని చేత ఆత్మ మూలంగా కట్టబడినటువంటి మీరు
అపవాది చేత శరీరం మూలంగా మీరు మార్చబడ్డారు. ఇప్పుడైతే తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మీరు సాతాను చేత లోక సంబంధమైనటువంటి గృహముగా మార్చబడ్డారు. కానీ ఇప్పుడు తిరిగి యేసుక్రీస్తు ద్వారా మీరు ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండడానికి సజీవమైన రాళ్ల వలె కడుతున్నారు. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మీరు దేవునికి ఆలయమై ఉన్నారని చాలా స్పష్టంగా చెప్తారు. మీ దేహము దేవుని వలన అంటే దేవుని ఆత్మ వలన మనకు అనుగ్రహించబడింది. అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచాలి. మనము ఆత్మ మూలముగా లేదా ఆత్మ వలన లేదా ఆత్మ చేత కట్టబడాల్సినటువంటి వారమైన ఇవన్నీ కూడా మనం ఆత్మ సముద్రమా కాదా, మనము ఆత్మ మూలంగా జీవిస్తున్నామా లేదా, ఈ విషయాలను రుజువు చేసుకోవడం. మొట్టమొదటి విషయం, ఆత్మ మూలంగా ఏం చేయాలని మనం జన్మించాలి. రెండో విషయం, ఆత్మ పోలికగా మార్చబడాలి. మూడో విషయం, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. నాలుగో విషయం, ఆత్మ మూలంగా కట్టబడాలి. ఇక 5వ విషయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకు. ఇక 5వ విషయం ఏంటంటే ఆత్మ వలన మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆత్మ వలన మనము ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రియులారా, మనము ఆత్మ వలన ప్రార్థన చేస్తున్నామా లేదా మన జ్ఞానముతో ప్రార్థన చేస్తున్నామా? ఆత్మ వలన ప్రార్థన చేస్తున్నామా మన జ్ఞానంతో ప్రార్థన చేస్తున్నామా? అంటే చాలా వరకు మనము మన భాషను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన అవసరతను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం కూడా ఆత్మ వలన ప్రార్థన చేస్తున్నామా, ఆత్మ మూలంగా ప్రార్థన, ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నామా అంటే ప్రియులారా, ఖచ్చితంగా మనం ఆత్మ ద్వారా ప్రార్థన చేయటం లేదు. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు, ఆత్మానుసారులు మన ప్రార్థనలో ఏముంటున్నాయి? ఇప్పుడు మరి శరీరానుసారమైన అంశాలు ఉంటున్నాయా, ఆత్మానుసారమైన అంశాలు ఉంటున్నాయా? అంటే మనము శరీరానుసారులుగా ప్రార్థిస్తున్నాం తప్ప ఇంకా ఆత్మానుసారులుగా ప్రార్థించే స్థాయికి మనం ఎదగలేదు. అందుకని మన ప్రార్థనలో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, మానవ సంబంధిత సహజాతాలు అన్నీ కూడా ఉంటాయి, ఆ ఇన్స్టింక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ దేవుని ఆత్మీయం కోరుకుంటుందంటే నీవు శరీరానుసారిగా ప్రార్థించడం నేను కోరుకోవటం లేదు. శరీరానుసారిగా ప్రార్థించు స్థాయి నుంచి నీవు ఎక్కడికి ఎదగాలంటే ఆత్మానుసారిగా ప్రార్థించాలి. ఆత్మానుసారిగా పౌలు భక్తుడిని చూస్తాం కదండి, దాని ప్రార్థనలు అన్నీ ఎలా ఉంటాయంటే ఒక్క విషయంలోనే అయ్యా నాకు ఈ బలహీనత ఉన్నది, అది కూడా దేవుని కొరకే అడిగాడు, ఇది కూడా తీసేస్తే నేను నీ కొరకు ఇంకా బాగా వాడబడతాను కదా అంటే అవేదో వద్దు కానీ నా కృప నీకు చాలు. కానీ మిగతా అన్ని విషయాలు కూడా ప్రియులారా పౌలును చూస్తే ఎప్పుడు కూడా శరీర సంబంధమైన అంశాలు అడగలేదండి, ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే పౌలు భక్తుడు అడుగుతున్నాడు. నిజమే, ఈరోజు మనము శరీరానుసారులుగా ప్రార్థిస్తే మనమేమీ పొందుకోలేం, కానీ ఆత్మానుసారులుగా ప్రార్థిస్తే శరీర అవసరతలను కూడా మనం తీర్చుకోగలం కదండి. మనము ఆత్మానుసారులుగా ప్రార్థించగలిగితే మనము శరీర అవసరతలు కూడా తీర్చుకోగలం. ఆత్మానుసారంగా ప్రార్థించడం సొలొమోను ఏం చేశాడండి? దేవుని ఆత్మచేత తన పని కొరకు, దేవుని పని కొరకు అడిగాడు. అయ్యా నీవు నాకు ఇంత బాధ్యతనిచ్చావు, దీనిని నేను చెయ్యడానికి నాకు శక్తిని. అతడు ఆత్మానుసారిగా ప్రార్థించాడు కనుక అతని ప్రార్థన దేవునికి ఏమైందండి? అనుకూలమైంది. కనుక శరీరానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కూడా సొలొమోనుకి ఏం చేశాడు? దేవుడు అనుగ్రహించాడు. నీవు ఐశ్వర్యం అడగకపోయినా నీ తరములో నీ వంటి ధనవంతుడు అప్పుడు కూడా ఉండడు. నీవు నా మాట వింటే నీ వంటి దీర్ఘాయుష్మంతుడు కూడా లేకుండా నేను చేస్తాను అని దేవుడు చెప్పాడు. నిజమే, ఈరోజు ఆత్మానుసారులుగా మనం ప్రార్థిస్తే ఆయన మన శరీర అవసరతలు కూడా
ఆయన తీరుస్తాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:15 విషయం చదవండి. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనస్సుతోనూ. ఎలా ప్రార్థన చేయాలండి? మనము ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతో కూడా ప్రార్థన చేయాలి. మనము ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మన మనస్సు యొక్క కోరికలను అనుసరించి శరీర అవసరతల నిమిత్తమై తప్ప ఎప్పుడు కూడా మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకుని ఎప్పుడైనా ప్రార్థించామా? ప్రభువా, మీరు అక్కడ సమీపమైంది, నన్ను సిద్ధపరచు. నేను శరీరానుసారమైనటువంటి అంశాల మీద కాక ఆత్మానుసారమైనటువంటి అంశాల మీద నేను మనసు పెట్టుకునేలా చేయని ఎప్పుడైనా ప్రార్థించామా? ఎప్పుడు కూడా మనం ప్రార్థించలేం. అందుకనే పరిశుద్ధాత్ముడు రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అంటున్నాడు, అటువలనే ఆత్మయు మనకు సహాయము చేయుచున్నాడు. చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చెయ్యవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు. చాలండి, సింపుల్గా చెప్తున్నాడు. మీకు ప్రార్థించడం రాదని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మీకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో రాదు కనుక మీరు ఎలా ప్రార్థించాలంటే ఆత్మ సహాయం చేత ప్రార్థించాలి. మనకు నిజంగా ప్రార్థించడం రాదు కనుకే ప్రార్థన మొదలుపెట్టింది మొదలుకొని ఇది చేయి ప్రభు, అది చేయి ప్రభు, ఇది ప్రభు, అది ప్రభు, వాళ్ళ పక్షంగా నాకు న్యాయం చేయి ప్రభు, నా పక్షంగా వ్యాజ్యమాడు ప్రభు అని ఎప్పుడు మానవ సంబంధమైనటువంటి ఆలోచనతోనే, శారీరక సంబంధమైనటువంటి అవసరతతోనే ప్రార్థిస్తున్నాం. ఇంకా మన ప్రార్థనలో మెచ్యూరిటీ అనేది లేదు. మన ప్రార్థన అనేది పరిపక్వత దిశగా దశగా ప్రయాణించటం లేదు. భౌతిక శరీర సంబంధంగానే ఆగిపోతుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీవు ఆత్మ సంబంధంగా ప్రార్థించు. పరిసయుడు శరీర సంబంధంగా ప్రార్థిస్తున్నాడండి. నేను ఇది ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని ప్రార్థిస్తుంటే సుంకర్ ఏం చేస్తున్నాడు? ఆత్మ సంబంధంగా ప్రార్థిస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నేను పాపిని. ఆత్మ సంబంధంగా ప్రార్థించే మనస్సు నీకుంటే మొదట నీ పాపాన్ని ఒప్పుకో. రెండవది ఆయన పరిశుద్ధతను కొనియాడు. మూడవది ఆయన పరిశుద్ధతలోనికి నడిపించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థించు. నాలుగవది అయ్యా నీ రాక కొరకు నన్ను ఆయత్తపరచు. మన ప్రార్థన జీవితంలో ఏముండాలంటే ప్రియులారా, అన్ని పరసంబంధమైన విషయాలే ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాలే ఉండాలి. అందుకనే మీరు పైనున్న వాటినే వెదకండి అని చెప్తాడండి. అంటే మన ప్రార్థనలో కూడా ఏముండాలా? పైనున్నవే ఉండాలి, పైనున్నవి ఉండాలి. ఈ లోక సంబంధ భూ సంబంధమైన వాటిని మీరు వెతకొద్దు. కనుక ఈ 5వ అంశం మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఆత్మ వలన మనం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన అంశాలు కాదు. మరి ఎలాగంటే నీవు ఆత్మ వలన ప్రార్థిస్తే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ప్రార్థిస్తే ఆయన నీ భౌతిక అవసరతలు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను కనుక మొదట మీరు ఏం చేయమంటాడు? దేవుని రాజ్యం అంటే పరసంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు. ఎందుకంటే మీకేం కావాలో, మీకు వస్త్రం కావాలో, ఆహారం కావాలో, మీకు నీరు కావాలో తెలుసా. అరణ్య ప్రయాణములో తన ప్రజలకు ఏం కావాలో అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. కనుక మొదట మీరు ఏం చేయమంటాడంటే దేవుని రాజ్యమును నీతిని వెతకండి, దేవుని రాజ్యమును నీతిని వెతకండి. ప్రియులారా, మనం ఆత్మ సంబంధంగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఇక 6వ విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై మనము దీనత్వము కలిగి ఉండాలి. ఆత్మ విషయం మనం ఏం కలిగి ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. కానీ ప్రియులారా, కాస్త ప్రసంగం చేయడం వస్తే, కాస్త పాట పాడడం వస్తే, కాస్త బాగా ప్రార్థన చేసామని ఎవరైనా చెప్తే ఇక మనల్ని ఎవడు పట్టుకోలేడు. నా అంత ప్రసంగికుడు లేడని నేను, నా అంత ప్రార్థనా పరులు లేరని మీరు, నా అంత జ్ఞాని లేరని ఇంకొకరు,
నాతో బాగా పాడగలిగిన వాళ్ళు లేరని మరొకరు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసగా అసలు నీకు దీనత్వం ఎక్కడుందో చెప్పు. ఎందుకు దీనత్వం లేదంటే నీవు శరీర సంబంధిగా ఉన్నావు కనుక. నీవు శరీరానుసారమైనటువంటి పరిస్థితుల మీద, పదవుల మీద, ఆధిపత్యం మీద మనసు పెట్టుకుంటున్నావు కనుక నీ ఆత్మ వర్ధిల్లటం లేదు. నీ ఆత్మ వర్ధిల్లటం లేదు. నువ్వు ఆత్మ స్థాయి వరకు ఎదగటం లేదు. నువ్వు శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, కోరికలు, అంశాలు, అవసరతల దగ్గరే ఉండిపోతున్నావు. అందుకే నీ శరీర సంబంధంగా నువ్వు ఎదగటం లేదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, నీ ఆత్మ దీనత్వం కలిగి ఉండాలి. నీ ఆత్మ దీనత్వం కలిగి ఉండాలి. మనము భౌతిక విషయాల్లోనూ అతిశయమే, ఆత్మ సంబంధమైన విషయంలో కూడా అతిశయమే. దేవుని సన్నిధిని, ఆత్మ ఎదుట మనం ఉండాల్సినటువంటి దీనత్వాన్ని కలిగి ఉండక దేవుని ఎదుట కూడా మనము హెచ్చించుకునే స్థాయి, బబులోను రాజు నెబుకద్నెజరు వలె హెచ్చించుకునే స్థాయి. నేను కట్టాను, నేను చేశాను, నేను చెందాను, నా వలనే కలిగింది. ఏమనుకున్నాడండి అతను? బబులోను రాజు ఏమనుకున్నాడు? ఆ నగరంలో తిరుగుతూ, ఓహో ఇదంతా నేనే కట్టాను కదా అన్నాడు. వెంటనే ఏమన్నాడు దేవుడు? ఊరు నీకంటే జంతువు ఎవడలేడురా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నీకంటే జంతువు ఎవడలేడు. నువ్వు ఇలాంటి అతిశయాన్ని కలిగి ఉన్నావు కనుక ఇది మొదలుకొని నీ అతిశయం పోయే వరకు నువ్వు జంతువుల గడ్డి మేస్తావు అనగానే ఒంటి మీద జంతువుకు వచ్చిన వెంట్రుకలు వచ్చేసాయి, గోళ్ళు వచ్చేసాయి. జంతువులా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆకులు, అలములు, వాటిని వీటిని తిన్నాడు. ప్రియులారా, నీ ఆత్మ సంబంధమైన విషయాలు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ వరములను బట్టి కూడా నీవు అతిశయపడుతూ నీవు నీ వలన కలిగినవి అని నీవు అనుకుని మిడిసిపడుతున్నావా? ఆలోచన చేసుకో. ఏమన్నాడో తెలుసా? పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద. మనం ఎంత టోలువండి, మనం ఎంత టోలు. ఆయన చెయ్యి ఆకాశ మహాకాశములను సృష్టించింది. అలాంటి చేతి కింద ఎలాగున్నామండి మనం? ఇసుక రేణువు కంటే అలకనగా చులకనగా ఉన్నాం. ఆయన ఏమంటాడంటే మిమ్మల్ని తగిన సమయమందు ఆయన హెచ్చించబోతున్నాడు. అప్పటి వరకు మీరు ఏం చేయాలా? ఆయన బలిష్టమైన చేతికి. ఇక్కడ గుర్తు చేస్తున్నది ఏంటంటే ఆయన చేతి కింద మీరు అనుకోవడం చెప్పడం లేదు. నువ్వు మిడిసిపడుతున్నావేమో. ఆయన చెయ్యి ఎలాంటి చెయ్యో తెలుసా? బలిష్టమైన చెయ్యి. ఆయన చెయ్యి బలిష్టమైన చెయ్యి కనుక దాని క్రింద నువ్వు ఒదిగి ఉంటే, అణగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, దీనత్వం కలిగి ఉంటే ఆయన తగిన సమయమందు, ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను కలుగని ఆజ్ఞాపిస్తాడు. ఎగ్జాంపుల్ చూస్తే కనుక లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయాను, పాతిపెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములోనికి బాధపడ్డాడు. చూడండి, ఈ లోకములో నాకు ధనం ఉంది, బలం ఉంది, ఘనం ఉందని ఈ ధనవంతుడు ఏం చేశాడండి? ధనవంతుడు ఏం చేశాడు? అసలు అతనిలో దీనత్వమే లేదు. పోన్లే, వాడు రోగము కలిగి ఉన్నాడు, వాడికి ఒక పూట భోజనం పెడదామని ఏ రోజు అనుకోలేదు సరికదా. వాడు కుక్కలకు రొట్టెలేసాడు. కుక్కలకు రొట్టెలేస్తే కుక్కలు తిని పడేస్తే మిగిలిన చిన్న చిన్న ఉంటాయి చూశారు, అవి ఏరుకుని తిని దేవానికి వందనాలు, ఈ ఆహారమైన నాకు ఇచ్చామని ఆత్మ విషయమై ఏమై ఉన్నాడండి? ఈ ధనవంతుడు శరీర విషయమై అతిశయం కలిగి ఉంటే, ఈ పేద లాజరు ఆత్మ విషయమై దీనత్వం కలిగి, ఇద్దరు చనిపోయారు ఒకరోజు. దీనత్వము కలిగిన లాజరు నేరుగా అబ్రహాము రొమ్మునకు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అతిశయముగా నా డబ్బు, నా ధనము, నా పదవి, నా ఘనం అనుకున్న ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నేరుగా పాతాళంలోనికి వెళ్ళిపోయి అగ్ని నరకములు కందకములు కాల్చబడుతున్నాడు. అతను అంటున్నాడు, అయ్యా ఆ లాజరు కనీసం నీటిలో చేయి ముంచి, చిటికిన వేరు ముంచి ఒక చుక్క నీళ్ళేమని చాలా చప్పలించి బతికేస్తాను. కుదరదయ్యా, చాలా పెద్ద అగాధం ఉంది. ప్రియులారా, ఈరోజు నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే ఆ అగాధము నీకు అడ్డు రాకుండా అబ్రహాము రొమ్మునకు నీవు కొనిపోబడతావు.
లేదా అతిశయము కలిగి ఉన్నావు అనుకోండి, నన్ను ఎవడేం చేస్తాడు అనుకున్నావనికి అనుకోండి. ధనవంతుడు ఎలా బతికాడు? నన్ను ఎవడేం చేస్తాడు అనుకున్నాడు. ఎవడు ఏం చేయకపోవచ్చు అండి, ఎదురు చచ్చిపోతాం కదా. ఈ లోకంలో ఒకవేళ ఎవడు ఏం చేయలేకపోవచ్చు నేను, కానీ చచ్చిపోతాం ఖచ్చితంగా ఏదో రోజు. చచ్చిపోయిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. చచ్చిపోయిన తర్వాత నీ బతుకు ఎలా ఉంటుందో ఆలోచించు. అగ్ని ఆరని, అందుకని అంటాడు, నువ్వు నిజముగా ఆత్మ సంబంధివి అయితే, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు ఎలా ఉండాలి? ఆత్మ విషయమై హెచ్చించుకునేవాడు దేవుని ఆత్మ ఉన్నవాడు కాదండి. ఎవరైనా హెచ్చించుకుంటున్నారేమో ఒకవేళ దేవుని సన్నిధిలో, ఒకవేళ నీవు హెచ్చించుకుంటే కనుక నీవు దేవుని సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి కాదు. దేవుని ఆత్మ నీలో లేదు. నీవు దీనత్వము కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే నీవు నిజముగా దేవుని సంబంధిగా ఉంటావన్న సంగతి. ఇక చివరిదిగా మనము ఆలోచన చేద్దాం. 32వ సంకీర్తన 2వ శరణం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఇక చివరి అంశం ఏంటంటే, నువ్వు నిజంగా ఆత్మ సంబంధం అయితే, దేవుని ఆత్మ నీలో ఉంటే, నీ ఆత్మలో ఏముండకూడదట అంటే, నీ జీవితంలో ఏముండకూడదట? కపటము అనేది ఉండకూడదట. కపటము అనేది ఉండకూడదు. చాలా వరకు ప్రియులారా, మన జీవితం ఎలా ఉంటుందంటే కపటముతో. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాం. లోపల అసూయను, ద్వేషాన్ని, కపటాన్ని మనము కలిగి ఉంటాం. పైకి మాత్రం నవ్వుతూ ఏదో వారి క్షేమాన్ని కోరుకున్నట్లుగా నటించేస్తాం. వేషధారణతో కూడినటువంటి జీవితం అది దేవుని ప్రజలకు, ఆత్మ సంబంధాలకు తగదటండి. ఎవరు ధన్యులయ్యా? ఎవరు ధన్యులు అంటే, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. కపటము కలిగిన వారు, మరి కపటము కలిగిన వారు ఎవరు? అన్యులు. కపటము కలిగిన వారు అన్యులు. పేతురు తన మొదటి పత్రిక మొదటి చదువుకున్నటువంటి భాగము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉంటే సమస్తమైన కపటం ఏం చేయాలండి? మానేసేయాలంటే. సమస్తమైనటువంటి కపటం మానేయాలి. ఈరోజు ఒకవేళ లోపల ఒక స్థితి ఉండి బయటికి మనం భక్తిపరులుగా నటిస్తున్నామేమో. ఒకవేళ మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. ఫిలిప్పుకు తెలియదండి నిజానికి. ఏం తెలీదు అంటే, నతనయేలు ఎలాంటి వాడో తెలియదు. ఫిలిప్పు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు, నజరేయుడైన యేసుని గురించి మాట్లాడుతున్నాడు. నతనయేలు అన్నాడు, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. అప్పుడు ఫిలిప్ అన్నాడు, వచ్చి చూడు, నేను చెప్పే కంటే నువ్వు చూస్తేనే బాగుంటుంది అన్నాడు. ఇంతే. అసలు నతనయేలు హృదయంలో ఏముందో, ఫిలిప్పు హృదయంలో ఏముందో నతనయేలుకు తెలియదు. బట్ అతడు ప్రభువు దగ్గరికి తీసుకుని రాబడుతున్నప్పుడు ప్రభు నతనయేలును చూచి ఒక మాట అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ప్రియులారా, ఒకవేళ మనుషులు ఎదుట నీ కపటాన్ని దాచుకోవచ్చేమో, నీ అంతరంగాన్ని కనబడకుండా నీవు ఉంచుకోవచ్చేమో, కానీ నీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీవు అంతరంగమందు కపటము కలిగి ఉన్నావా, లేదా కల్మషము లేనటువంటి నిర్దోషిగా నీవు జీవిస్తున్నావు? ఆలోచించు. 7వ అంశం, నీ ఆత్మలో కపటము ఉండకూడదు. అప్పుడే నీవు ఆత్మ సంబంధి. మొత్తం ఎన్ని విషయాలు చూసామండి? నువ్వు నిజముగా దేవుని ఆత్మ కలిగి ఉంటే, ఆత్మ సంబంధిగా ఉంటే కదా, ఆయన ఆత్మ చేత జన్మించి ఉండాలి, ఆయన ఆత్మ పోలికగా మార్చబడి ఉండాలి, ఆయన ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఆత్మ మూలంగా కట్టబడాలి, ఆయన ఆత్మ మూలన ప్రార్థించాలి, ఆయన ఆత్మ బట్టి దీనత్వాన్ని కలిగి ఉండాలి, ఆయన ఆత్మను బట్టి నీలో కపటము ఉండకూడదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, నిజముగా మనం ఆత్మ సంబంధులమైతే, నిజముగా మనము ఆత్మ మూలంగా జన్మించి ఉంటే ఒక క్రియ మన జీవితంలో జరుగుతుందండి. ఒక క్రియ మన జీవితంలో జరుగుతుంది. ఆ క్రియ ఏమిటంటే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ మొదటి అధ్యాయం 13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రించబడితే, అంటే
ముద్రించబడడం అంటే గవర్నమెంట్ వారు కొన్ని వాటికి సీల్ వేసేస్తారు. ఇక ఎవరు దానిని ఓపెన్ చేయకూడదు, ఇంక అందులోకి ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ కూడా ప్రియులారా, నిజంగా మనం ఆత్మ సంబంధులమైతే కనుక, నిజముగా ఆత్మ మూలంగా జన్మించిన వారమైతే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆత్మ మూలముగా ముద్ర వేయబడ్డారు. ఎవ్వడు కూడా దానిని తెరవడానికి వీలు కాదు. అలా కాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళగా, లోపలికి వచ్చినప్పుడు లోపల వాళ్ళగా జీవిస్తే కనుక మనం ఇంకా ఆత్మచేత ముద్రించబడలేదు. ఈరోజు క్రైస్తవునికి కావలసినటువంటి అత్యవసర స్థితి ఏమిటంటే, నీవు ఆత్మ మూలంగా ముద్రించబడాలి, సీల్ వేయబడాలి. నీవు ఆత్మ మూలంగా సీల్ వేయబడాలి. అప్పుడు అపవాది నిన్ను ముట్టచలదు. చూసారా, యోబు ప్రాణానికి దేవుడు ఏం చేశాడు? సీల్ వేశాడు. యోబు ప్రాణానికి, నువ్వు ఏమైనా చెయ్యి, నా భక్తుడే, బట్ అతని ప్రాణానికి మాత్రం నువ్వు ఏ హాని చేయొద్దని అతని ప్రాణానికి దేవుడు సీల్ వేశాడు. ఎన్ని చేసిన ప్రాణాన్ని మాత్రం అపవాది తీసుకోలేదు. అలాగే నువ్వు శరీరానుసారంగా జీవించకుండా ఉండాలంటే కనుక, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండకుండా ఉండాలంటే కనుక, ఖచ్చితంగా నీవు ఆత్మచేత ముద్రించబడి దేవుని కొరకు జీవించు. అలా ఆత్మచేత ముద్రించబడినప్పుడు మనము దేవుని ఆత్మ కలిగిన వారం అవుతాం. దేవుని ఆత్మచేత నడిపించబడతాం. దేవుని ఆత్మ మూలముగా ఆయన రాక కొరకు ఎదురు చూస్తాం. అట్టి కృప పరిశుద్ధ మనకు కలుగుచ్చాను గాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైనటువంటి మా ప్రియ పరిశుద్ధ, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును కొంటున్నాం. ఇంతవరకు ఆత్మ అనే అంశం మీద దేవుని ఆత్మ, మనిషి ఆత్మ, పరిశుద్ధాత్మ, ఈ విషయాల గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఆత్మ సంబంధులుగా, ఆత్మానుసారులుగా జీవించాలని, అలా జీవించాలంటే ఏం చేయాలో మాకు బోధించారు. విన్న వాక్యం మా హృదయం ఫలింపచేసి మేము శరీరానుసారులుగా కాక, అయ్యా మీ రక్తము చేత విమోచించబడి విశ్వాసం మూలంగా అయ్యా జీవిస్తున్నాం కనుక, మేము ఆత్మ సంబుధులుగా, ఆత్మ విషయముల మీద మనసు పెట్టేవారంగా జీవించడానికి సాయం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరిపు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. దేవునికి మహిమ కలుగును గాక.